బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రుణమాఫీపై పూర్తిగా చేతులెత్తేసింది కాంగ్రెస్ సర్కార్. సగం మందికి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం మళ్లీ దగా చేసింది. 2 లక్షల పైన రుణం ఉన్న వారికి మాఫీ చేసేదే లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఇలా మాట తప్పడంపై అన్నదాతలు బగ్గుమంటున్నారు. మోసకారి రేవంత్ సర్కారు మీద నిప్పులు చెరుగుతున్నారు. మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి రుణమాఫీపై పూర్తిగా చేతులెత్తేసింది కాంగ్రెస్ సర్కార్. సగం మందికి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం మళ్లీ దగా చేసింది. 2 లక్షల పైన రుణం ఉన్నవారికి మాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి తుమ్మల. 2 లక్షల పైన ఉన్నవారికి ఎవరైతే రుణమాఫీ ఉందో వారికి కాదు అని చెప్పేసి అని 2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాత్రమే మేము మాఫీ చేస్తున్నాం, దానికి సంబంధించిన 20,000 కోట్లను కూడా డిపాజిట్ చేయడం జరిగిందని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ముందు నుంచి కూడా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రకటనలు చేస్తూ వస్తుంది. ఎక్కడికక్కడ రుణమాఫీ పూర్తి కాకపోవడంతో చాలా మంది కూడా ఇటు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి సెల్ ఏదైతే ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు కూడా మెసేజ్లు చేయాలని కూడా ఆ డాటా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని కూడా ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు, దసరా పండుగ డెడ్ లైన్ పెట్టుకున్నారు, దీపావళి డెడ్ లైన్ పెట్టారు. అంతేకాకుండా సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు మార్చి 31 కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు స్పష్టంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ అయితే కుండబద్దలు కొట్టడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేసేసాము. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం కట్టే మిగతా 2 లక్షల రుణమాఫీ కూడా మేము చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ చేసేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ విషయం చెప్పలేదంటూ కూడా తాను ఆ కప్పదాటు వైఖరి కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. రుణమాఫీ విషయంలో ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రోజుకొక మెసేజ్లు ఇటు మంత్రులకు కావచ్చు, అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు తమకు రుణమాఫీ కాలేదంటూ కూడా చాలా మంది మెసేజ్లు పెడతా ఉన్నారు. కాల్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాంకుల నుంచి కూడా పెద్ద ఎత్తున మెసేజ్లు కూడా వస్తున్నాయి, రుణం చెల్లించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఒకవైపు పంటలు ఎండిపోతా ఉన్నాయి, మరోవైపు రుణాలు చెల్లించలేక అప్పుల బాధలో చాలా మంది రైతులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 16 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చీమ కుట్టినట్లయినా లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ కిరణ్, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత రైతుల పైన పగబట్టినట్టుగా రైతులను
పూర్తిగా దిగజారే స్థితిలో ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఆది నుంచి చూస్తున్నాం 450 రోజులు దాటింది ప్రభుత్వం ఏర్పడి, 450కి మందికి పైగా రైతులు ఇప్పటివరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనము, ఎలాంటి మార్పు రాకపోగా కనీసం రైతుల పక్షాన ఒక కమిటీ వేద్దామని, కనీసం వారికి చేయూతనందించే పథకం ఏదైనా తీసుకొద్దామన్న ఆలోచన లేకుండా ఉన్న రుణమాఫీని కూడా పూర్తిగా ఎగ్గొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీలో కేవలం పేపర్ ప్రకటనలు, టీవీ యాడ్లకు లక్షలు కోట్లు తగలేస్తున్నారు తప్ప కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకు ఏమాత్రం కూడా అందట్లేదు. అటు రైతు భరోసా అందట్లేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, అంతేకాకుండా బోనస్ విషయంలో కూడా ఇలాంటి వైఖరి అవలంబిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. పూర్తి స్థాయిలో నిధుల కొరత ఉండటంతో అందరికీ రుణమాఫీ చేసేసామని కూడా బాహాటంగానే ఇటు అసెంబ్లీ వేదికగా చెప్పడం అంటే ఖచ్చితంగా సభను తప్పుదో పట్టించడమే అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేపటి నుంచి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కానీ కిరణ్, వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నటువంటి ఈ అసెంబ్లీ వేదిక కూడా కనీసము బీజేపీ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోకపోకుండా కనీసం రైతుల పక్షాన కనీసం వాళ్ళకి ఉండి ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పే విధంగా కూడా ప్రవర్తించడం లేదు. దీన్ని కూడా రైతులందరూ ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా అటు బీజేపీ కూడా ఈ విషయంలో ఏమాత్రం కూడా స్పందించట్లేదు. రుణమాఫీ చేయాలంటూ కూడా చెప్తున్నారు, కానీ దాన్ని గట్టిగా అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితులు కనబడుతుంది. ముందు నుంచి డే 1 నుంచి ఏదైతే గవర్నర్ ప్రసంగం చర్చ మొదలైనప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన సమయం వరకు కూడా రుణమాఫీ విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటాము. రాబోయేటువంటి రోజుల్లో రైతు రుణమాఫీ జరగనటువంటి రైతులను కలిసేటువంటి అంశం కావచ్చు, ఎండిపోయిన పంటల విషయంలో రైతులను పరామర్శించడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాము. ఎందుకంటే దాదాపు 16 నెలల కాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023లో ఏర్పడినటువంటి అప్పటి నుంచి దాదాపు నెల గడిచిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా అమలు కానటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదే వైఖరిని బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్.